హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్‌ని, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్‌బీ కూకట్పల్లి, హైదరాబాద్. సో, పైలోనైడల్ సైనస్ అంటే ఏంటి? పైలోనైడల్ సైనస్ చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఈ డిసీజ్ అంటే కూడా ఏంటో తెలీదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ ఏరియాలో వస్తే కురుపు అనుకుంటుంటారు. బాయిల్ గాని, వేడి గుల్ల గాని ఏదో వచ్చింది. లేదంటే చీమగడ్డ వచ్చిందని అనుకోని ఆ చీమగడ్డ పగిలిపోంగానే ప్రశాంతం అనుకుంటుంటారు. బట్ చీమగడ్డ మిగతా ఏరియాలో వచ్చేదానికి, ఆ ఏరియాలో వచ్చేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఏరియా ఏంటి అంటే బటక్స్‌కి మధ్యన అంటే పిరుదులకు మధ్యన అంటే నడుము కింద భాగంలో 2 గ్లూటియల్ రీజియన్‌లో వచ్చే వాటిని పైలోనైడల్ సైనస్ అంటాం. ఆ ఏరియా ఎట్లాంటి ఏరియా అంటే 2 బటక్స్ మధ్యన ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో చెమట ఎక్కువ ఉంటుంది. ఆ ఏరియాలో హెయిర్ ఎక్కువున్న వాళ్ళకి ఇది వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ వినడానికి నమ్మశక్యంగా ఉండదు. బట్ ఆ ఏరియాలో హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఏరియాలో హెయిర్ ఉండడం వల్ల బటక్స్‌కి మధ్యన ఆ హెయిర్ రాపిడికి గురయ్యి, ఆ హెయిర్ కుచ్చుకోవడం వల్ల అక్కడ మనకు చిన్న హోల్ లాంటివి ఫార్మ్ అయిపోయి, ఆ హోల్ నుంచి మనకు ఆ చీమ్ అనేది ఎక్కడో దగ్గర పగిలిపోయి చీమ్‌గా బయటకొస్తా ఉంటుంది. సో, చాలామంది ఏందంటే చీమ్ పగిలిపోంగానే అంతా అయిపోయింది అనుకుంటుంటారు. బట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చీమ్ గడ్డ సేమ్ ప్లేస్‌లో గాని, డిఫరెంట్ ప్లేస్‌లో వచ్చి మళ్ళీ పగిలిపోతూ ఉంటుంది. అంటే ఈ చీమ్ గడ్డలు వస్తూ ఉంటాయి, పగిలిపోతుంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి, పగిలిపోతుంటాయి అంటే ఆ హెయిర్ ఎక్కడైతే హోల్ పెట్టిందో అక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే అక్కడి నుంచి బాక్టీరియా లోపలికెళ్ళిపోయి వేరే చోట బయటికొస్తుంది. కాబట్టి ఆ ఏరియాని మీరు గుర్తుపట్టాలి అంటే ఎలా గుర్తుపట్టాలంటే బ్లాక్ కలర్ డాట్ లాగా ఉంటుంది. చిన్న హోల్ లాగా ఉంటుంది. మీరు బాగా గమనిస్తే గనక అందులో కొంచెం హెయిర్ గూడా దాక్కుంటుంది. హెయిర్ గూడా పొడిచినట్టుగా అనిపిస్తుంది. కొంచెం హెయిర్ గూడా అందులో స్టక్ అయినట్టుగా ఉంటుంది. సో, ఆ హోల్‌ని మనం పైలోనైడల్ సైనస్ అంటాం. అంటే ఆ హోల్ నుంచి ఆ పగిలిపోయే ఏరియా వరకు ఒక ట్రాక్ట్ ఫార్మ్ అయిపోతా ఉంటుంది. దాన్ని సైనస్ ట్రాక్ట్ అంటాం. దీన్నే పైలోనైడల్ సైనస్ అంటాం. సో, ఇక్కడ మనం ఏదో చీమగడ్డ వచ్చింది, చీమగడ్డకింత మందులిచ్చో లేకపోతే ఆ చీమగడ్డని క్లీన్ చేస్తే ఆ డిసీజ్ పోదు. మనము ఖచ్చితంగా ఆ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఆ హోల్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి ఆ సైనస్ ట్రాక్ట్ మొత్తాన్ని తీసేస్తేనే ఇది కంప్లీట్ డిసీజ్‌ని మనం తీసేసినట్టు అవుతుంది. లేదంటే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తా ఉంటుంది. అయితే చాలామందికి దీని గురించి అవగాహన ఉన్నవాళ్ళు సర్జరీ చేయించుకున్న వాళ్ళకి చాలా భయమేస్తది. సర్జరీ పేరు చెప్పగానే భయపడతారు. ఎందుకు అంటే ఆ ఏరియాలో మనకు కొంచెం డిఫరెంట్ ప్లేస్. మనం కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా ఆ ఏరియాలో డిస్కంఫర్ట్ ఉంటుంది. విపరీతమైన పెయిన్ ఉంటుంది. అప్పుడప్పుడు చీము గారుతా ఉంటుంది. ఒక రకమైన ఫౌల్ స్మెల్ వస్తుంటుంది. ఫీవర్ వస్తుంటుంది. చలి పెడతా ఉంటుంది. సో, ఆ చీమగడ్డ ఏదైతే ఉందో అది పగిలిపోయిన తర్వాత ఈ సింప్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. కానీ అక్కడంతా తడిలా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. దీనికి సర్జరీ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక వి షేప్‌లో కట్ చేయడం గాని, ఓపెన్ చేసి పెట్టడం గాని, అప్పుడప్పుడు ఓపెన్ చేసిన పార్ట్‌ని కుట్లేయడం గాని ఇవన్నీ ఓపెన్ సర్జరీ. ఇది మినిమమ్ 1 ½ 2 మంత్స్ అయినా బెడ్ రెస్ట్ ఉండాలి. డైలీ డ్రెస్సింగ్‌లు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాల్సొస్తది. కాబట్టి ఇది కొంచెం ఏందంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లస్ పేషెంట్ ఎక్కడ పోలేడు, తిరగలేడు. ఇవన్నీ ఇబ్బందిగా ఉంటుందన్నట్టు. బట్ సెకండ్ వచ్చిన సర్జరీ ఏదైతే ఉందో ఫ్లాప్ సర్జరీ అంటాం. రాంబాయిడ్ ఫ్లాప్ అంటుంటాం. ఈ రాంబాయిడ్ ఫ్లాప్ సర్జరీలో ఏం చేస్తామంటే ఆ గడ్డ మొత్తం తీసేసి బటక్స్ దగ్గర ఉండే గడ్డ తీసుకొచ్చి అంటే కండ తీసుకొచ్చి పెడుతూ ఉంటాం అన్నట్టు. బట్ దీనికి ఇది కూడా మంచి చికిత్సనే. అందులో డౌటే లేదు. రాంబాయిడ్ ఫ్లాప్ అనేది అక్కడి నుంచి ఫ్లాప్ తీసుకొచ్చి ఇక్కడ ఏస్తాం కాబట్టి బట్ మంచి సర్జరీ. కానీ దీనిలో ప్రాబ్లమ్ ఏందంటే 2-3 వీక్స్ అబ్సల్యూట్ బెడ్ రెస్ట్‌లో ఉండాలి. కదలనీకినే లేదు, నడవనీకినే లేదు. మీరు గనక ఆ ఫ్లాప్ ఏసుకొని నడిచినా, లేకుంటే స్క్వాటింగ్ పొజిషన్ మనం మోషన్ పోవడానికి స్క్వాటింగ్ 2 కాళ్ళు దూరం పెట్టినా, ఆ కుట్లు విడిపోయే అవకాశాలుంటాయి. విడిపోతే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఫ్లాపు బ్లడ్ సప్లై పోయే అవకాశాలుంటాయి. ఫ్లాప్ కుళ్ళిపోయే అవకాశాలుంటాయి. మళ్ళీ ఓపెన్ సర్జరీ అయిపోతుంది. కాబట్టి ఇది చేసుకున్న 3 వీక్స్ బెడ్ రెస్ట్ ఉండాలి. బట్ నేనిప్పుడు చెప్పే సర్జరీ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే లేటెస్ట్ సర్జరీ లేజర్ సర్జరీ. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడ మనము ట్రాక్‌ని ఓపెన్ చేయం. ఎక్కడ కోత పెట్టం. ఎక్కడైతే పస్ కారుతుందో ఆ ఏరియాలో మాత్రం అందుకే ఇది కంప్లీట్ లేదు. చాలామంది ఏందంటే, "సార్ మీరు లేజర్ అని చెప్పారు. మళ్ళా కోతనే పెట్టారు కదా! కోత లేకుండా మీరు లేజర్ చేస్తా అనుకున్నాము" అని అనుకుంటారు. బట్ ఇక్కడ కోత కొంచెం ఎందుకు పెట్టాల్సొస్తది అంటే గనక పస్సు ఉన్న వాళ్ళకి. పస్సు లేని వాళ్ళకైతేనేమో కోత కూడా పెట్టే అవసరం లేదు. బట్ పస్సు ఉన్న వాళ్ళకి కొంచెం కోత పెట్టి ఆ పస్సంతా తీసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ అడ్వాంటేజ్ ఏంది లేజర్‌కి, ఓపెన్‌కి, ఫ్లాప్‌కి అంటే గనక మనం మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే పస్సు ఉందో ఆ ఏరియా మాత్రమే కొంచెం ఓపెన్ చేసి అక్కడి నుంచి పస్సంతా తీసేసి, ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ ఉందో ఆ ఎంట్రీ పాయింట్‌ని కూడా కొంచెం ఓపెన్ చేసేసి, ఆ మధ్యలో ఉన్న సైనస్ ట్రాక్ట్‌ని మొత్తాన్ని లేజర్‌తో కాల్చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల ఒకవేళ 100% కోత పెడితే గనక మనం కోత పెట్టేది ఇందులో ఓన్లీ 10-20% కోతనే. మిగతా 80% కోత పెట్టకుండా లేజర్ ద్వారా చేయడం జరుగుతుందన్నట్టు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే పేషెంట్‌ని ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పథ్యం గాని, బెడ్ రెస్ట్ గాని అవసరం లేదు. ఖచ్చితంగా
కోతను బట్టి కొన్ని డ్రెస్సింగ్స్ అవసరం పడతాయి. లేదంటే వాక్యూమ్ పెట్టుకోవాల్సిన అవకాశం పడుతుందన్నట్టు. ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంది అంటే ఓపెన్ చేసినా, లేకుంటే ఫ్లాప్ చేసినా, లేజర్ చేసినా, ఇంకే టెక్నిక్ చేసినా ఇది ఉన్న డిసీజ్‌ని మనం తీసేస్తున్నాం. కానీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనేది చేయించుకోవాలి. ఇది ఎలా చేయించుకోవాలంటే లేజర్‌తో చేయించుకోవాలి. అంటే ఆ ఏరియాలో హెయిర్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే హెయిర్ అనేది కల్ప్రిట్. ఆ ఏరియాలో హెయిర్ లేకుండా గనక లేజర్‌తో గనక పర్మనెంట్‌గా హెయిర్ రిమూవల్ చేయించుకుంటే ఇటువంటి డిసీజ్ మళ్ళీ జీవితంలో మన దగ్గరికి రాదు. నేను సర్జరీ చేసే 10 పేషెంట్స్‌లో నేను ఒక సింపుల్ స్టోరీ చెప్తాను. మన దగ్గర నాకు అనుభవమైన పేషెంట్స్ స్టోరీ. 10 పేషెంట్స్‌కి నేను ఇదే విధంగా అందరికీ హీల్ అయిన తర్వాత ఖచ్చితంగా లేజర్ హెయిర్ రిమూవల్‌కెళ్ళండి అని చెప్పి నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను. కొందరు వాళ్ళ టైంకి కుదరకపోకపోవడం వల్ల గావచ్చు, లేకుంటే డబ్బుల మనీ పరంగా గావచ్చు, లేకుంటే అవైలబిలిటీ లేకపోవడం వల్ల గావచ్చు, లేకపోతే నెగ్లిజెన్సీ వలన గావచ్చు, లేకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు. ఈ 5 ఫ్యాక్టర్ తోటి ఏం చేస్తుంటారంటే, వన్స్ డిసీజ్ అంతా ఎళ్ళిపోయిన తర్వాత, నాకు లేజర్ చేసేసుకున్న తర్వాత, అబ్బా! ప్రశాంతం అయిపోయింది. ఇంక నేనేం చేసుకునే అవసరం లేదని వదిలిపెట్టేటోళ్ళు చాలామందున్నారు. అంటే 10 పేషెంట్స్‌లో చూసుకుంటే గనక, ఒకరు, ఇద్దరు కంప్లీట్‌గా వదిలిపెట్టే వాళ్ళున్నారు. ఇంకొక ఇద్దరు లేజర్ హెయిర్ రిమూవల్ అంటే నేను ఎక్కడికో ఎళ్ళాలి, చేయించుకోవాలి, ఎందుకని షేవ్ చేసుకునే వాళ్ళు కొందరున్నారు. మిగతా 6 మంది నేను చెప్పినట్టుగా లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకున్న వాళ్ళున్నారు. సో, ఇక్కడ చూసుకుంటే గనక ఫస్ట్ ఇద్దరు ఏం చేయకుండా వదిలిపెట్టిన వాళ్ళు 100కి 100% రికరెన్స్‌తో మళ్ళీ నా దగ్గరకొచ్చేసారు. వితిన్ 6 మంత్స్‌లో. ఓకే. 6 మంత్స్ టు 1 ఇయర్‌లో కంపల్సరీ మళ్ళీ రికరెన్స్‌తో వస్తారు. సో, రికరెన్స్ ఎందుకొచ్చిందంటే మళ్ళీ హెయిర్ ఎప్పటిలాగా ఉంది. హెయిర్ ఎప్పటిలాగా ఉందంటే మళ్ళీ హెయిర్ అనేది కుచ్చుకుంటూనే ఉంటుంది. కాబట్టి అక్కడ హెయిర్‌ని తీసుకోకపోతే గనక ఈ డిసీజ్ 100కి 100% మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే ఇంకో ఇద్దరు ఆ 10లో ఇద్దరు షేవ్ చేసుకునేవాళ్ళు. ఆ షేవ్ చేసుకున్నా గానీ హెయిర్ అనేది మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ సన్నగా ఉంటుంది. అది కూడా కుచ్చుకునే అవకాశం ఉంటది. బట్ డిలేగా ఉండొచ్చు. లేకపోతే రాకపోవచ్చు. బట్ ఇది కూడా రిస్క్‌లో ఉన్నవాళ్ళే. బట్ ఎవరైతే లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకున్నారో 6 మెంబర్సో ఇంతవరకు నా దగ్గరికి రాలేదు. 5 ఇయర్స్ మోర్ థాన్ 5 ఇయర్స్ అయిపోయాయి. సో, వాళ్ళకి రాదు. సో, అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, ఈ డిసీజ్ రావడానికి కారణాన్ని కూడా మనము ఎలిమినేట్ చేయాలి. కంప్లీట్‌గా తీసేయాలి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియో ఎవరైనా చూస్తే కనక మీరు ఫస్ట్ ఆ ఏరియాలో గనుక హెయిర్ ఉండి మీకు ఇప్పటివరకు పైలోనైడల్ సైనస్ రాకపోయి ఉంటే గనక ఇమ్మీడియేట్‌గా ఆ ఏరియాలో లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోండి. ఏదో ఒక రోజు ఈ పైలోనైడస్ బారిన ఖచ్చితంగా పడే అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఎక్కువ టైం సిట్టింగ్ అంటే ఎక్కువ టైం కూర్చునే వాళ్ళకి అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి, కుదుపులలో డ్రైవింగ్ చేసే వాళ్ళకి. అందుకే దీన్ని జీపర్స్ డిసీజ్ అనేవాళ్ళం. ఒకప్పుడు ఆ మహేంద్ర జీప్‌లలో ఊర్లలో తిప్పేవాళ్ళు. వాళ్ళు బాగా జంపింగ్ చేసేవాళ్ళు. అట్లా జంపింగ్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ హెయిర్ అక్కడ కంటిన్యూయస్‌గా కుచ్చుకునేది. అందుకే దీన్ని జీపర్స్ డిసీజ్ అనేవాళ్ళం. సో, ఇట్లా ఎక్కువసేపు కూర్చునేవాళ్ళు, చెమట ఎక్కువ ఉండేవాళ్ళు, ఎక్కువ సిట్టింగ్ జాబ్ ఉండేవాళ్ళు అంటే మెయిన్‌గా స్టూడెంట్స్ కావచ్చు, సాఫ్ట్‌వేర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అక్కడ గనక హెయిర్ ఉంది అంటే గనక ఖచ్చితంగా అక్కడ లేజర్ హెయిర్ రిమూవల్ అనేది చేయించుకుంటే మీకు ఫ్యూచర్‌లో పైలోనైడల్ సైనస్ రాకుండా మనం అరికట్టొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.